హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మాస్ కిచెన్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయితే పూర్తయిపోయింది. అందరికీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే నేను ఒక మాట్లాడినా సరిగ్గా వచ్చేది కాదు నాకు, అంటే పక్కన వాళ్ళతో కానీ అలా ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. కానీ నన్ను ఒక చిన్న యూట్యూబర్ని అయితే చేసినారు. చాలా చాలా థ్యాంక్స్. మేమైతే బయటికి వెళ్ళినప్పుడు మా పిల్లల స్కూల్ కాడికి అలా వెళ్ళినప్పుడైతే అందరూ పిల్లలు వాళ్ళైతే చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు వీడియోస్ చేస్తారు కదా అని. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇంకా బజార్కి వెళ్ళినా యాడికి వెళ్ళినా అందరూ చాలామంది గుర్తుపెడతారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నన్నైతే అందరూ నువ్వు చదువుకున్నావు కానీ దేనికి పనికిరాకుండా ఇంట్లోనే పని చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా, నువ్వు నీకేం చేత కాదు అట్లా అంటా ఉన్నారు చాలామంది. కానీ నేనైతే ఫస్ట్ స్టెప్ నా యూట్యూబ్ సక్సెస్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ అయితే కొంచెం స్టార్ట్ చేసినాము మా ఆయన సపోర్ట్తో. కానీ నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయింది. చాలా హ్యాపీ. నా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసినాను, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నా ఎన్ని అవర్స్ అయినాయి అన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేనైతే ఎంఎస్సీ అయితే చదువుకున్నాను కానీ ఏ జాబ్ అయితే చేయలేదు. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏమైనా చిన్న జ్వరం అలా వచ్చినా కూడా ఎవరినో ఒకరిని అడిగి రావాలి. జాబ్ చేస్తే వాళ్ళని అడిగి, మన పిల్లలకి బాగాలేనప్పుడు వాళ్ళని అడిగి రావాల్సింది వస్తుంది. అందుకని నేనైతే ఏం జాబ్ చేయలేదు. అందుకని అందరూ చాలామంది అయితే ఎంఎస్ చదివినావు కానీ ఏ జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉన్నావు అని చాలామంది అంటూ ఉన్నారు. కానీ నేనైతే ఎట్లా పిల్లలకి కుకింగ్ వీడియోస్, స్నాక్స్ అలాంటివన్నీ ఎక్కువ చేశాం కదా, ఇంకా అలానే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము. కానీ అది కొంచెమన్నా సక్సెస్ అవుతుందని అంటే అంత నమ్మకం లేకుండా ఉండింది నాకైతే. కానీ కొంచెం హార్డ్ వర్క్ అంతే చేస్తూ ఉంటాం కదా, దానివల్ల అయితే ఈరోజైతే నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయింది. నా ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసి ఒక 6 months అయితే అయింది. 6 monthsకి ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 7,300 చిల్లర ఉన్నారు సబ్స్క్రైబర్స్. వాచ్ అవర్స్ కూడా నాకైతే ఈ రోజుకి వచ్చేసి 4,500 చిల్లర వచ్చినాయి. దానివల్ల ఇంకా నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయింది. అంటే మనం ఏం చేత కాదు అన్న వాళ్ళ దగ్గర నేను కొంచెం సబ్స్క్రైబర్లు అవి వచ్చినారు కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే ఎక్కువ షార్ట్స్ ఎక్కువ చేస్తా ఉన్నాను. కానీ ఈ 3 monthsలో హాలిడేస్ అప్పుడు ఊర్లో ఉన్నాము మేము. అప్పుడు అంతా వాచ్ అవర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లాంగ్ వీడియోస్ కూడా కొన్ని చేసినాను చాలానే, కానీ తక్కువ వాచ్ అవర్స్. ఇంకా లైవ్లో అయితే చాలా పెట్టినాను. నా ఛానల్ లైవ్లో అయితే ఖచ్చితంగా కుకింగ్ ఏదో ఒకటి చేస్తానే లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను. అందువల్ల కొంచెం లైవ్ వల్ల నాకు మోనిటైజేషన్ అయితే భిన్న అయింది. మనం లైవ్ చేయడం వల్ల నాకైతే నేను కుకింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కదా లైవ్లో, దానివల్ల వ్యూస్ అయితే చాలా వస్తాయి. సబ్స్క్రైబర్లు కూడా చాలామంది పెరిగినారు. నాకైతే లైవ్ వల్ల నాకైతే చాలామంది అయితే పరిచయం అయ్యారు. వాళ్ళు కామెంట్స్ పెడతాంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మిమ్మల్ని కలవాలి, మీరు చాలా బాగా చేస్తున్నారు అలాంటివన్నీ కామెంట్స్ భలే చెప్తూ ఉంటారు. నాకైతే చాలా హ్యాపీ. అంటే ఈ నడవన ఒక చిన్నది సంగతి జరిగింది. మాకైతే ఏదో కామన్, నువ్వు వంట చేయడానికి తప్ప నువ్వు వంట చేసుకొని తినడానికి నీ పిల్లలు పెట్టడానికే పనికొస్తావు, నీకేం రావు అనింది. కానీ అప్పటికి నాకు 3,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. మా ఆయన చెప్పినాడు, ఒక్కరన్నారా నువ్వు బాధపడతావు, నీకు చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు 3,000 మంది ఉన్నారు, నువ్వు ఇది చూసి సంతోషపడాలి, ఒక్కరన్నారని బాధపడద్దు, బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పట్టించుకోవద్దని చెప్పినాడు. ఇంకా అప్పుడు చేసి నేనేం పట్టించుకోవటం లేదు. అందరినీ ఈ చెవులో వదిలి ఈ చెవులు వదిలేస్తున్నాను. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే అంటే 7,000 సబ్స్క్రైబర్లు అయినారు. ఇంకా ఛానల్ కూడా మోనిటైజేషన్ అయింది కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా అయితే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం కష్టపడండి. అంటే సబ్స్క్రైబర్లతో ఏమంటారు ఎక్కువ రానవసరం లేదు, 1000 వస్తే చాలు. కానీ లైవ్లు, లాంగ్ వీడియోస్ అలా చాలా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. నాకైతే అదే ఈరోజు నేనే మీ అందరికీ కొంచెం ఏమంటారు ఉదాహరణలాగా, నేను ఏమి రాని దాన్ని నాకైతే ఈరోజు ఛానల్ మోనిటైజేషన్ అయిందంటే హ్యాపీ కదా. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే సబ్స్క్రైబర్లు అందరికీ
అంటే నాకు మాట్లాడిన రాదాన్నే నన్ను కొంచెం చిన్న యూట్యూబర్ని అయితే చేసినారు. అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. కుకింగ్ వీడియోస్, మిడిల్ క్లాస్ సంబంధించిన ఫ్యామిలీ అంటే శాడ్స్, అన్నీ శాడ్స్ అంటే కష్టాలు సుఖాలు అన్నీ నా ఛానల్లో అయితే వస్తాయి. మా కడప సైడ్ అన్ని స్పెషల్స్ అలాంటివన్నీ చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి. ఇంకా ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి, ఇంకా పెరుగుతూ ఉండాలి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి.